కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దాదాపుగా నెల్లూరు జిల్లాలో పూర్తయింది. మేమందరం కూడా ఈ కోటి సంతకాలకు సంబంధించి అన్ని అప్లికేషన్లు కూడా దాదాపుగా నెల్లూరు జిల్లా నుంచే దాదాపుగా ఒక 7 లక్షల పైన అప్లికేషన్లు ఇప్పటికే నమోదు చేశాం. ఇంకా కొంతమంది పాపం మాకు ఇంకా కూడా ఇస్తే చేస్తామంటున్నారు. దాదాపుగా ఎన్ని వస్తాయో చూసి 10 లక్షల వరకైనా సరే టార్గెట్ పెట్టుకుని ఇప్పటికి 7 లక్షలు దాదాపుగా పూర్తయ్యాయి. మరో 3 లక్షల మంది కూడా మేము చేయిస్తా ఉంటున్నారు. 11 నియోజకవర్గాలు కలిపి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుకు సంబంధించి అందరికి కూడా ఎంత మేర వీలైతే అంత మేర వాళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పించి అందరి కోటి సంతకాల సేకరణ ఉద్యమంలాగా వస్తుంది కాబట్టి దాని అందరం భాగస్వాములు అవుతారు. అదేవిధంగా జిల్లాలో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు అందరికీ అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొన్న వాటిలో జయప్రదం చేసి ప్రజలకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అన్ని కూడా ఈరోజు బ్రహ్మాండంగా అన్ని కూడా ముందంజలో ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారు. అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నెల్లూరు జిల్లాలోని 11 నియోజకవర్గాలు ఒకదానికి మించినట్టుగా ఒకటి ఎక్కడా కూడా జనం లేరు అనేటువంటి మాట లేకుండా ఈరోజు పచ్చ మీడియా కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడన్నా ఏదన్నా ఉంటే వెతుకుతూ కెమెరాలు పట్టుకొని తిరిగేటువంటి పచ్చ మీడియా కూడా ఒక్క లోపాన్ని కూడా వెతికి పట్టుకోలేక రాయడానికి భారీగా జరిగిందని రాయడానికి మనసు రాకపోవచ్చు, కానీ జరిగాయి ర్యాలీలు జరిగాయి అని చెప్పి ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు సంబంధించినటువంటి మా నాయకులు, దాంతోపాటు నియోజకవర్గ వారిగా పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కమిటీల్లో ఉన్నటువంటి సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఉన్నటువంటి మండల కన్వీనర్లు, వార్డు కన్వీనర్లు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, సాధారణ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.